వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క, ప్రభుత్వపాలెం ఎమ్మెల్యే బీర్లయ్య. బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ, పూర్వపు వృత్తిని గుర్తు చేసుకుని విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. రైతులకు మరింత సులభతరంగా యూరియా అందేలా యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెల్లడి. దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రం మరియు జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సీతక్క. ఒరిస్సా బరంపూర్ టు నాందేడు రవాణా అవుతున్న గంజాయి, మారేడుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 17.42 కేజీల గంజాయి పట్టివేత. నాడు దేశ సేవలో ఖ్యాతిగాచిన సైనికుడిగా నేడు ప్రజా అలుపెరిగని మహానాయకుడు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ నాయకులు బాష్పోయిన భాస్కర్రావు వెల్లడి. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సిరిగద్దె విఠలాచారి డిమాండ్. ఆలేరు పట్టణంలో మీడియా సమావేశం, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఏర్పాటు. నారాయణపురం ఆయుర్వేదిక్ డిఫెన్సరీ ఆధ్వర్యంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా డే. నాంపల్లి మండలంలో అధికారుల నిర్లక్ష్యం, ₹1,00,000 నిధులు దుర్వినియోగం. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు, అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తుల ఆందోళన. యోగా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వెల్లడి. రైతుల వద్ద ప్రతి గింజను కొంటామన్న ముఖ్యమంత్రి రైతులను మోసగించారు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ ఆరోపణ. మోదీ పాలనలో యువత రైతులకు అపూర్వ ప్రాధాన్యం, బీజేపీ యువ మోర్చా సభలో నాయకులు వెల్లడి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ మంత్రి సీతక్కకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వేద పండితులు వేద ఆశీర్వచనం వేద పండితులు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట కింద ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి సీతక్కకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వేద పండితులు వేద ఆశీర్వచనం వేద పండితులు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదం ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందజేశారు. అనంతరం యాదగిరిగుట్ట కింద ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య పాల్గొన్నారు. అనంతరం యాదగిరిగుట్టలోని పాత గుండ్లపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మహిళా సమైక్య గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన తరగతి గదిని ప్రారంభించిన మంత్రి సీతక్క, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సారీ చూడండి.
సోదరుడు మన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న గారితో పాటు మరి సోదరిమణి మా మహిళా సంక్షేమ శాఖ చైర్పర్సన్ గారు శోభారాణి గారు, మా మండల నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం కోరుకోవడం జరిగింది. నిన్ననే మా రాహుల్ గాంధీ గారి యొక్క బర్త్డే కూడా చేసుకోవడం జరిగింది. వారు కూడా ఆరోగ్యాలతో ఉంటూ ప్రజల కోసం నిత్యం పాటుపడి రాబోయే కాలంలో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని మొక్కుకోవడం జరిగింది. అదే కాకుండా ఐలన్న ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కూడా తోబుట్టులాగా మా అక్క ఉంది అని ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అనేక సమస్యలను వారు తీసుకొస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ, శిశు సంక్షేమ శాఖ నుంచి కానీ, ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ తప్పకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తూ, ఈరోజు పేదవాళ్ళ కళ గృహాలు, ఇల్లు లేక అనేక మంది అవస్థపడుతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 4.5 లక్షలు ఇల్లులు ఇవ్వడంతో ఈరోజు ఒక గృహప్రవేశానికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. నిజంగా 5 లక్షల రూపాయలు ఒక పేద కుటుంబానికి దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి వాళ్ళ కలలు నెరవేరుస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, విద్యా వైద్యం మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యాలయాలను కూడా బాగు చేయడం, పిల్లలకు కూడా మంచి యూనిఫామ్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ కానీ, బ్రేక్ఫాస్టు ఇవన్నీ కూడా మధ్యాహ్నం లంచ్ ఇంటర్ వాళ్ళకు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క విద్యార్థి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలని ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు ఇలా ఆలేరు అభివృద్ధి కోసం గెలవగానే 310 కోట్లతోటి ఇలా మిషన్ బయట నీళ్ళు ఇచ్చిందంటే అక్కగారి చొరవ కాబట్టి అక్కగారి సహకారంతో ఈ వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఇలా ఇక్కడ మహిళా సమాఖ్య బిల్డింగ్ ఆలేరులో ప్రారంభోత్సవానికి ముఖ్య అయితే ఇచ్చేసి అక్క చేతుల మీదుగా అదేవిధంగా ఇక్కడ స్కూల్ కానీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఇప్పటికే 4,50,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా మళ్ళీ 2,50,000 ఇండ్లతోటి ఇలా ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో కూడా ఇలా తెలంగాణలో ఆలేరు 2వ ప్లేస్లో ఉందంటే మా ప్రభుత్వం చోల. ముఖ్యంగా మా పెద్దక్క నేను గెలవడానికి ఎన్నోసార్లు మా తమ్ముడు నాతో పాటు అసెంబ్లీ రావాలని చెప్పి అక్కనే స్వయంగా వచ్చి ప్రచారం చేసి ఆలేరుకు నేను అండ ఉంటానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మాకు ఇలా అండ ఉండి ముఖ్యమంత్రి సహకారంతో, మంత్రుల సహకారంతో అక్కగారు ఆలేరు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా వివో బిల్డింగ్లకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి కూడా వివో బిల్డింగ్లు ఇచ్చినాం. ఇలా తెలంగాణలో వివో బిల్డింగ్లు కూడా ప్రథమ స్థానం ఉందంటే ఆలేరులో మొదటి గృహప్రవేశం వివో బిల్డింగ్ గృహప్రవేశం చేసినాం. ముఖ్యంగా అక్క సహకారంతో ఇంకా ఈ తెలంగాణలో ఆలేరును నెంబర్ 1గా తీసుకుపోతానని చెప్పి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఆ శ్రీ ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి మా అక్క పెద్దక్క మా ఇంటి ఆడబిడ్డ మా సీతక్క గారికి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ నుండి ఇంకా ఆమెకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేపు 2034 వరకే తెలంగాణలో మా సీతక్క తర్వాత కేంద్రంలో కీలక దశలో రేవంత్ అన్నతో సహా ఉంటుందని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మరోమారు తన పూర్వపు ఉపాధ్యాయ వృత్తిని గుర్తు చేసుకుని ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటూ సాంఘిక శాస్త్రం పాఠాలను 8వ తరగతి విద్యార్థులకు బోధించారు. ఎస్పీ చెప్తున్న పాఠాలను విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మరోమారు తన పూర్వపు ఉపాధ్యాయ వృత్తిని గుర్తు చేసుకుని ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అంటూ సాంఘిక శాస్త్రం పాఠాలను 8వ తరగతి విద్యార్థులకు బోధించారు. ఎస్పీ చెబుతున్న పాటలను విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల నందే తన కుమారుడు రిత్విక్ను చెప్పించిన జూనియర్ అసిస్టెంట్ హరితను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని,
పిల్లలకు అర్థమయ్యే రీతిలో సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తారని తెలిపారు. కావున తల్లిదండ్రులు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి స్నేహితులను, మంచి పుస్తకాలను ఎంచుకొని కష్టపడి చదువుకోవాలన్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యంతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని, సర్కార్ బడుల ప్రాముఖ్యతను, సామర్థ్యాన్ని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ సిఐ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. రైతులకు యూరియా ఎరువుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన యూరియా బుకింగ్ యాప్ను ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగిస్తూ పలు సంస్కరణలు తీసుకొస్తుందని తెలిపారు. రైతులకు యూరియా ఎరువుల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరంగా చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన యూరియా బుకింగ్ యాప్ను ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగిస్తూ పలు సంస్కరణలు తీసుకొస్తుందని తెలిపారు. యూరియా కోసం రైతులు అనవసర ఇబ్బందులు పడకుండా సమయానికి ఎరువులు అందేలా ఈ యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు యూరియా స్టాక్ పూర్తయ్యే వరకు బుకింగ్ ప్రక్రియ ఓపెన్లో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే రేపటి నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఒకసారి, సాయంత్రం 6 గంటలకు మరోసారి యాప్లో బుకింగ్లు ఓపెన్ అవుతాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన మేరకు యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు సరఫరా ప్రక్రియ వేగవంతమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఉన్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మరియు జెండర్ రిసోర్స్ సెంటర్, అలాగే సిఎంటిసి పంచాయతీరాజ్ మంత్రివర్యులు ధనసరి అనసూర్య ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతని అందిస్తుందని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమీపంలో ఉన్న దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రం మరియు జెండర్ రిసోర్స్ సెంటర్, అలాగే సిఎంటిసి పంచాయతీరాజ్ మంత్రివర్యులు ధనసరి అనసూర్య ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభరాణి, ఎమ్మెల్యే ప్రభుత్వ వేముల వీరేశం, ఎమ్మెల్యే మందుల సామెల్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, మున్సిపల్ చైర్మన్ బీజానా బాలమణి భాస్కర్, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంధమల్ల అశోక్, పట్టణ అధ్యక్షుడు కట్టెగొమ్మల సాగర్ రెడ్డి, అధికారులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంచి రైట్ లైన్ లో
పంపులు, గోడౌన్లు, మిల్లులు, లేకుంటే సోలార్ లైట్లు, సోలార్ విద్యుత్ పెట్టి ఏదన్నా చేయి, మా ఆడపడుచులను మాత్రం బ్రహ్మాండంగా చూడాలని ముఖ్యమంత్రి గారు మా మీద బడ్డను పెట్టడం జరిగింది. కాబట్టి నేను కానీ వల్లు శోభారాణి గారు కానీ, అక్కడ మా దివ్య దేవరాజన్ గారు కానీ అందరము మన మహిళల అభివృద్ధి కోసం పాటుపడతాం. మీరందరూ ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా గతంలో 60 సంవత్సరాలు దాటితే మహిళా సంఘాలలో అవకాశం లేదు, కానీ ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన మా అక్కలకు అమ్మలకు కూడా అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాగానే ఇంట్లో ఉన్న కొడుకులు బిడ్డలు కూడా చూస్తలేదు. కాబట్టి ఒక సంఘంలో ఉంటే వాళ్ళకు ఒక వృద్ధుల సంఘం అని పెడుతున్నాం, పెద్దవాళ్ళ సంఘం అని. ఆ సంఘంలో ఉంటే వాళ్ళకి ఏదైనా అవసరం అంటే కూడా అందరికి ఒకరికొకరు సాయం ఉంటారు, మానసికంగా ధైర్యం ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా పెద్ద ఆవిడ అయి ఉంటే పాపం ఎవరు పట్టించుకోకుంటే ఆగమైపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక సంఘంలో చేర్పిస్తున్నాం. చిన్న పిల్లలు 14 ఏళ్ల వాళ్ళకు కూడా స్నేహ గ్రూప్స్ అని పెట్టి 1,00,000 మందిని స్నేహ సంఘంలో పెట్టినాం, 14 నుంచి 18 సంవత్సరాల వరకు. ఆ పిల్లలకు కూడా ఏదైనా అవసరం ఉంటే మన సంఘం ద్వారా సపోర్ట్ చేయడం. వికలాంగులను కూడా సంఘాలు పెడుతున్నాం. కాబట్టి మన అందరం బాగుండాలంటే మన ఆడవాళ్ళు సంతోషంగా ఉండాలి. కాబట్టి మా మహిళలు ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరి మహిళలు సంపాదన పరులైతే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి వారిద్దరి సహకారంతో మీ బ్యాంకు లింకేజీలు కానీ, వడ్డీ లేని డబ్బులు కానీ, మిగతా వడ్డీ డబ్బులు కూడా తొందరలోనే వేయించి మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాం. మీ అందరిని మళ్ళీ కూడా కలుసుకుందామని తెలియజేస్తూ ఒరిస్సా బరంపూర్ జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి తీసుకువెళ్తున్న గంజాయిని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్ గౌడ్ కోటకుమలో సిబ్బందితో కలిసి వలపన్ని పట్టుకున్నారు. బరంపూర్ జిల్లా నుంచి నాందేడ్ ప్రాంతానికి చెందిన వ్యక్తులకు గంజాయిని అప్పగించడానికి రాహుల్ సేతి 27 సంవత్సరాలు అనే వ్యక్తి గంజాయిని రైల్లో తీసుకొని వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో దిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉన్న మారేడుపల్లి స్టేషన్లో నాందేడ్ నుంచి వచ్చి తీసుకువెళ్లే వ్యక్తులకు వారి కోసం ఎదురు చూస్తున్న సమయంలో హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది కలిసి వలపన్ని పట్టుకున్నారు. ఒరిస్సా బరంపూర్ జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడు ప్రాంతానికి తీసుకువెళ్తున్న గంజాయిని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్ గౌడ్ కోటమ్మలు సిబ్బందితో కలిసి వలపన్ని పట్టుకున్నారు. బలంపూర్ జిల్లా నుంచి నాందేడు ప్రాంతానికి చెందిన వ్యక్తులకు గంజాయిని అప్పగించడానికి రాహుల్ సేతి 27 అనే వ్యక్తి గంజాయి రైల్లో తీసుకొని వచ్చి హైదరాబాద్ స్టేషన్లో దిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉన్న మారేడుపల్లి స్టేషన్లో నాందేడు నుంచి వచ్చి తీసుకువెళ్లే వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు, ఎస్ఐలు సిబ్బంది కలిసి వలపన్ని పట్టుకున్నారు. గంజాయిని తీసుకువెళ్లే వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్న క్రమంలో హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ ఎస్ఐలు శ్రీనివాస్, రూప, భోపాల్ హెడ్ కానిస్టేబుల్, హాఫీజ్ కానిస్టేబుల్ మురళి, జంగయ్య, శేఖర్, శోభ, శశీందర్లు కలిసి నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద బ్యాగ్లో ఉన్నటువంటి గంజాయి ప్యాకెట్లను బయటకు తీశారు. వాటిని తూకం వేయగా 17.42 కేజీలుగా ఉన్నట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 18 లక్షలు కాగా ఉంటుందని అంచనా వేశారు. గంజాయిని తీసుకువచ్చిన రాహుల్ సేతిని అరెస్టు చేసి గంజాయితో పాటు నిందితుడిని మారేడుపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు బాషిబోయిన భాస్కర్రావు అన్నారు. భాస్కర్రావు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని స్థానిక బాసుమియా కూరగాయల మార్కెట్ వద్ద తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను
ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రగతి భాగ్య విధాత ఉత్తమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు బాష్బోయిన భాస్కర్రావు అన్నారు. భాస్కర్రావు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోనే స్థానిక బాసుమియా కూరగాయల మార్కెట్ వద్ద తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాడు దేశ సేవలో ఖ్యాతిగాంచిన సైనికుడిగా నేడు ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి జీవితాన్ని ప్రజలకు త్యాగం చేస్తున్నారని తెలిపారు. మంత్రిగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేగా తన సొంత నియోజకవర్గంతో పాటు కోదాడ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రభుత్వంలోకి కీలకంగా మారిన అగ్రనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అని గుర్తు చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సాగునీరు ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్న అపర భగీరథుడు ఉత్తమ్ అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేపట్టని సన్నబియ్య పథకం అమలు చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న అన్నదాత ఉత్తమ్ అని కొనియాడారు. కోదాడ నియోజకవర్గ నగర నియోజకవర్గాలు రెండు కళ్ళలా భావిస్తూ 2 నియోజకవర్గాలలో రోడ్లు, విద్య, వైద్య, విద్యుత్, సాగునీరు, త్రాగునీరు, నీటి విద్యుత్, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలకు సదుపాయాలకు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించిన అభివృద్ధి ప్రదాత అని తెలిపారు. ప్రజలే కుటుంబంగా భావించి దంపతులిద్దరూ రాజకీయాల్లో రాణిస్తూ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. ఉన్నత విద్యలు అభ్యసించి నేడు రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలుపుతున్న అపర మేధావి ఉత్తమ్ అన్నారు. దేశ విదేశాలు పర్యటించి రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన అగ్రనాయకుడు ఉత్తమ్ అన్నారు. భగవంతుని ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాష్బోయిన భాస్కర్, బద్దం భద్రారెడ్డి, పంది తిరుపతయ్య, రాయపూడి వెంకటనారాయణ, పరబడ కోటేశ్వరరావు, నెట్టెం నాగేంద్ర ప్రసాద్, హనుమంతారావు, కంటు నాగేశ్వరరావు, గుండ్లపల్లి ఎంకన్న, తాటికొండ నాగిరెడ్డి, గుడిపూరి పున్నయ్య, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు మిఠాయిలను అందజేశారు. అది లేదు వేరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. ఒకసారి చూడండి భాస్కరన్న, చూడాలా అందరూ ఒకసారి ఇటు చూడాలి. జై తెలంగాణ. సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. బస్టాండ్ కాడ 10 కేజీల కేకు, స్వీటు, అన్ని కార్యక్రమం పేదలకు పంచడం, 500 మందికి ఇక్కడ పంచడం జరిగింది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ముందుండి నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన పుట్టినరోజులు ఇంకా ఎన్నో నడుపుకోవాలని, నిండా 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక తీరాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండి అందరం కోరుకుంటూ ఆ దేవుడికి దండం పెడుతూ కోరుకుంటున్నాం. అదేవిధంగా కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధిని వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న ఆయనకి రాబోయే రోజుల్లో కాటన్ దొరికి ఎంత గుర్తింపు వచ్చిందో భవిష్యత్తులో ఈ 2 నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలు అనేక విధంగా భవిష్యత్తులో ఉంటాయని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండా నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు బస్టాండ్ సెంటర్లో భాషపోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో పేదవాళ్ళకి స్వీట్స్ మరియు కాదా పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ సారు నిండు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పిన భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఓకే. ఈరోజు కోదాడ బస్టాండ్ సెంటర్లో భాషపోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో కెప్టెన్ నలమాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఒక్క మచ్చ కూడా లేని, విమర్శలకు తావులేని విధంగా రాజకీయాల్లో కొనసాగుతూ సూర్యాపేట జిల్లాతోటి పాటు రాష్ట్రాన్ని, హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్ని ఈ రాష్ట్రంలో ఆదర్శవంతంగా ముందుకు తీసుకుపోవడం కోసం అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోతున్నారు. అలాగే వారి సతీమణి పద్మావతి రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. ఈ దంపతులిద్దరు కూడా నిండా 100 ఏళ్ల ఆయుష్ కలగాలని చెప్పి ఈ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు, వారు కోరుకున్న పదవులు, వారు ఆశించిన పదవులు దక్కాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకి ఇక్కడ కారా, స్వీటు, కేకు అన్ని కూడా పంచిపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం దేవరకొండ ఆర్టీఓ కార్యాలయంలో స్వర్ణకార సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేవరకొండ స్వర్ణకార సంఘం అధ్యక్షులు సిరిగద్దె విఠలాచారి మాట్లాడుతూ నేడు కార్పొరేట్ సంస్థల ఆకర్షణీయమైన ప్రకటనలు, పోటీ కారణంగా సాంప్రదాయ వృత్తిదారుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో స్వర్ణకార సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేవరకొండ స్వర్ణకార సంఘం అధ్యక్షులు సిరిగద్దె విఠలాచారి మాట్లాడుతూ నేడు కార్పొరేట్ సంస్థల ఆకర్షణీయమైన ప్రకటనలు, పోటీ కారణంగా సాంప్రదాయ వృత్తిదారుల పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సిరిగద్దె విఠలాచారి, కార్యదర్శి కాసుల వెంకటాచారి, కోశాధికారి కూరెళ్ల కృష్ణాచారి, సంఘం ముఖ్య సలహాదారులు చేపూరి జగన్ చారి, మహేశ్వరం వేణుగోపాల్ చారి, చొల్లేటి భాస్కరాచారి, మహేశ్వరం బ్రహ్మాచారి, తాండోజు నరసింహాచారి, కొండోజు శ్రీనివాచారి, శ్రీరామోజు మోహన్ చారి, పెరికేటి శ్రీనివాచారి, కొండోజు నాగభూషణ్ చారి తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ స్వర్ణకార సంఘం సెక్రటరీ. మేము మా రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు మా డిమాండ్స్ని ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. అట్టి డిమాండ్స్ ఏమున్నాయంటే మాకు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు మాకు కల్పించాలని, ఇంకోటి 270 జీవోను కూడా అమలు పరిచి దాన్ని ప్రతిష్టంగా బ్రహ్మచారి దేవరకొండ స్వర్ణకార సంఘ సభ్యులు. మేము ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఆర్డీఓ గారికి మా సమస్యల గురించి వినతిపత్రం సమర్పించడం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ అన్ని కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గుర్తించి మా స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా సమస్యలు తీర్చాలి. ప్లస్ అందరికీ ఏదైతే మహేశ్వరం వేణుగోపాలాచారి స్వర్ణకార సంఘ సలహాదారుని. మా జిల్లా సంఘ పిలుపు మేరకు మేము కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చినాము. ఇంకొకటి ఏంటంటే మాకు కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాక పనులు లేక ఏం లేక మామూలు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నాం. పుస్తక మెట్టలు కూడా మా దరిదాపుకు రాకుండా. నా పేరు జగన్ చారి. నేను దేవరకొండ స్వర్ణకార సంఘంలో సలహాదారుగా పనిచేస్తున్నాను. ఈరోజు మేము రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు మా స్వర్ణకార సంఘం తరఫున ఆర్డీఓ గారికి మా కార్పొరేషన్ ఏర్పాటు కొరకై మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము అడిగేది కోరికలు చిన్నయే, అవి కూడా మాకు తీర్చాలి. వేరే ఇతర సంఘాలకు కూడా కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి
ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నామంటే మా దాంట్లో కూడా వృత్తిపరంగా చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా శ్రీకాంతాచారి అసువులు బాసి ప్రాణత్యాగం చేసుకొని మా తెలంగాణ రావడానికి చాలా ముఖ్యంగా దోహదపడ్డాడు. ఆయన మా జాతి వాడే. దానికంటే ముందు జయశంకర్ కూడా తెలంగాణ రూపకర్త ఏర్పాటు చేసిన వాడు కూడా మా స్వర్ణకారుడే. మళ్ళీ ఫస్ట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటి స్పీకర్గా పనిచేసిన వాడు కూడా మధుసూదనాచారి మా కులసుడే. ఇంతమంది మా కులసులు నుండి కూడా మేము వెనకబడిపోతున్నాం. మమ్మల్ని ఎవరు గుర్తించేవారు లేరు. గతంలో తెలంగాణ తెలుగు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఆదరిస్తారని అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము చెప్పేది ఏంటంటే మా డిమాండ్స్ మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దాంట్లో మేము ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ వ్యవస్థల ద్వారా మా పనులు అతలాకుతలమైనవి. మేము పనులు చేయలేకపోతున్నాము. చిన్న వయసులోనే మేము చిన్న వయసులోనే మా కంటి చూపులు నష్టపోయి కంటి చూపు పోతుంది. కాబట్టి వాళ్ళందరికీ 50 ఏళ్ళు నిండిన వ్యక్తులకు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి. రెండో విషయం, మా పెనుభారంగా మోపుకున్న 272 ఆర్టికల్ ప్రకారంగా నేను కూరెల్ల కృష్ణాచారి, స్వర్ణకార సంఘం కోశాధికారి దేవరకొండ. ఈరోజు ప్రభుత్వానికి తెలిసే విధంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు దేవరకొండ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేమేమి కోరుకున్న కోరికల్లో గొంతమ్మ కోరిక ఏం లేదు. న్యాయపరంగా జరిగేటటువంటి సమస్యలపైన ప్రధానంగా 3 సమస్యలు తీసుకున్నాం. ఒకటి, నా పేరు సిరిగద్ది విఠలాచారి. నేను స్వర్ణకార సంఘం అధ్యక్షుడు దేవరకొండ. మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లపై ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో మేము పెద్దగా కోరిన కోరికలు లేవు. మాది ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చెప్పటం, తర్వాత పింఛన్ ఇవ్వటం, తర్వాత మాది ఏదైతే ఉన్నదో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, గుడిసెలు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా స్వర్ణకారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయపరిచేందుకు వారందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. కృష్ణాచారి కూరెల్ల కోశాధికారి, స్వర్ణకార సంఘం దేవరకొండ. మా రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఆ వినతి పత్రంలో కోరినటువంటి కోరికలు ఏమి గొంతమ్మ కోరికలు కావు. మాకు ప్రధానంగా ఒక కార్పొరేషన్ అంటూ లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎమ్మటే మాకు కార్పొరేషన్ చైర్మన్ని నియమిస్తాడని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నాం. ఇప్పటికీ 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పటికీ కూడా వాటిపైన ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంకొకటి, రెండవది, మాకు ఉన్నటువంటి అక్రమ రికవరీ దొంగ బంగారం కేసులో 272 జీవోని అమలు చేసి దాన్ని పటిష్టంగా నియమించాలని చెప్పేసి రెండవది. మూడవది, ఇప్పుడు ఏదైతే ఉందో నేత కార్మికులకు 50 సంవత్సరాల తర్వాత ఇస్తున్నటువంటి పింఛన్ 5,000 రూపాయలు, అది కూడా మా స్వర్ణకారులకు 50 ఏళ్ళు దాటిన వారికి ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా 3 అంశాలపైనే ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల తీసుకుంటున్న నిర్ణయం శాపంగా మారుతుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అంతే కొనుగోలు చేస్తామనడం సిగ్గుచేటు. రైతులకు బోనస్ ఇస్తామని ఇప్పటి వరకు బోనస్ వేయకుండా ఎగ్గొట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 40% రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల తీసుకున్న నిర్ణయం శాపంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అంతే కొనుగోలు చేస్తామనడం సిగ్గుచేటు. రైతులకు బోనస్ ఇస్తామని ఇప్పటి వరకు బోనస్ వేయకుండా ఎగ్గొట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 40% రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. యూరియా యాప్ తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ పాలనలో ముందస్తు ప్రణాళికలతో యూరియా ఇబ్బంది లేకుండా రైతులకు అందించామన్నారు.
రైతు భరోసా డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లో వేయాలన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని బీజేపీ ఎంపీలు, నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఒప్పించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ యాట శివ, నాయకులు ఆడెపు బాలస్వామి, మోరిగాడి వెంకటేష్ గౌడ్, బేతిరాములు, కుండే సంపత్, పాసికంటి శ్రీనివాస్, కొలుపుల హరినాథ్, బింగి రవి, బీజాని మధు, ఎండి పాయోజ్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా ఇస్తా అని చెప్పిపోయింది. పోయిన సంవత్సరం అట్లే చేసిరు. మొన్న యాసంగి పంటకు కూడా నేను బోనస్ వేస్తా అని చెప్పిండు. ఎన్నికల కోసం 1 ఎకరానికి బోనస్ వేసి, 1 ఎకరానికి రైతు భరోసా, నాట్ బోనస్, రైతు భరోసా 1 ఎకరానికి వేసిండ్రు. మళ్ళా తర్వాత ఇంకొక ఎకరానికి రైతు భరోసా వేసిండ్రు. ఆ తర్వాత రైతు భరోసా ఎగ్గొట్టింది. గతంలో అంతకుముందే 2 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం మళ్ళా మొన్న యాసంగి పంటకు కూడా మరి ఎగ్గొట్టింది. 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి ఎగ్గొట్టింది. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న ప్రభుత్వం 40% మంది రైతులకు మాత్రమే, అంటే ఎలిజిబుల్ రైతులకు నేను చెప్తున్నా, అర్హత గల రైతులకు 40% మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. మిగతా రైతులను మోసం చేసింది. చెప్పడం మాత్రం మేము అందరికీ చేసినామని చెప్తారు. బాజాబ్తా లెక్కలు తీయండి అంటే మాత్రం మాట రాదు. మూడోది, అటు రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా 2 పంటలకు ఎగ్గొట్టినారు. ఇప్పుడు రైతు భరోసా కూడా మొన్నటి యాసంగికి కేవలం 2 ఎకరాలకు ఇచ్చి అందరికి ఇచ్చేసినామని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. ఎన్ని అబద్ధాలు ఆడతారంటే, పోయినసారి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చినప్పుడు 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, వాటిని ఒకటేసారి నేను చెల్లించిపోతా, పలానా డేట్ లోపల 15 ఆగస్టు లోపల చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిపోయాడు. అది దేవుడి మీద ఒట్టేసి జూటా మాట మాట్లాడుతుంది. ఇట్లా ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా యూరియా గురించి యాప్ అంటారు. ఎవరికి కావాలి యాప్? రైతుకు కావాల్సింది యూరియా. అది సరఫరా చేయలేక, సకాలంలో సరఫరా చేయలేక, ఒక ప్రణాళిక లేక, రైతుకు ఏ కాలంలో యూరియాని అందజేయాలో ఒక ప్రణాళిక లేక, ఒక ఆలోచన లేక, ముందు చూపు లేక, రైతు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇండెంట్ పెడతారు. రైతు అడిగిన రోజు ఇండెంట్ పెడతారు. రైతు అడిగిన రోజు ఇండెంట్ పెట్టి అప్పుడు ఇంకా రాలేదని కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెల రోజుల ముందు బఫర్ స్టాక్ పెట్టుకునేది. ముఖ్యంగా వారు ఎంత ముందు చూపు ఉండేదంటే, దేశంలో ఇతర రాష్ట్రాలలో ఏప్రిల్ మేలో పెద్ద డిమాండ్ ఉండదు యూరియా. వారు ఏప్రిల్ మేలోనే కొనుక్కొని తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టుకునేవారు. ఎప్పుడు మన పంటకాలం వస్తుందంటే నెల రోజుల ముందే అన్ని గ్రామాలల్లో పిఎస్సిఎస్ కేంద్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని గ్రామాలలో యూరియా అందుబాటులో ఉండేది. ఆ విధంగా పకడ్బందీగా ఒక ప్రణాళికతోని రైతు అడగకముందే అందుబాటులో ఉంచిన సర్కార్ కేసీఆర్ సర్కార్. ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక ప్రణాళిక లేదు, ఒక ముందు చూపు లేదు, రైతు పట్ల ప్రేమ లేదు, రైతును పట్టించుకునే పరిస్థితి లేదు. రైతును రాజును చేసిండు కేసీఆర్. ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి రైతును గిచ్చగాడి చేసే పరిస్థితి తీసుకొస్తాం. వాళ్ళ పరిస్థితి దిగజారిపోతుంది, ఆర్థికంగా దిగజారిపోతుంది. మళ్ళా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈయన పుణ్యమాని ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను చెప్పేది అధికారిక లెక్కలు. ఇంత గోస. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చినాయి, రైతుకు ధైర్యం వచ్చింది. కానీ ఈరోజు ఈ రేవంత్ సర్కార్ మళ్ళీ రైతులను అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట, మొన్న క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే మేము అంతే కొంటాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది? ఇక్కడ రైతుల బాధ్యత నీది. కేంద్ర ప్రభుత్వం ఎంత అవసరమైతే అంత ఉంటుంది, కానీ నీ బాధ్యత, నీ రైతుల బాధ్యత నీది. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు, అన్ని రకాల పంటల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తుంది. ప్రతి గింజ కొనాలని నేను డిమాండ్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా ఈ రాష్ట్ర రైతుల బాధ్యత మీది కాబట్టి
ఖచ్చితంగా ప్రతి గింజను ప్రతి పంటను కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మేము కొనమన్నారు, కేంద్ర ప్రభుత్వం కొనమన్నా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాని రైతులు రాజు చేయాలని ఒక సంకల్పంతో ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పంట పొలాలు ఎట్లున్నాయి, వాళ్ళ మట్టి ఎట్లా ఉంది, వాళ్ళ నీళ్ళు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ఏ పంట వేసుకుంటే ఎట్లా దిగుబడి వస్తుంది, ఆ పంట వేసిన తర్వాత కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పంట దిగుబడి పెరగడానికి రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎప్పటికీ గైడ్ చేయడానికి, వాళ్ళకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియమించడమే కాకుండా రైతుకు ఏమైనా అనుమానాలు వచ్చినా, రైతు మళ్ళీ అధికారిని కలవాలన్నా వారి కోసం రైతు వేదికలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికలు ఏర్పాటు చేశారు. ఇన్ని తీర్ల రైతు శ్రేయస్సు కోసం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ నారాయణపురం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర యోగా డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయుర్వేదిక్ డిఫెన్సరీ నారాయణపురం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర యోగా డే ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి హాజరై యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా డేని పురస్కరించుకొని కామన్ యోగా, ప్రోటోకాల్ యోగా ఆసనాలను, ప్రాణాయామాలను విద్యార్థులతోటి చేపించి యోగా ప్రాముఖ్యతను ఈ సందర్భంగా పిల్లలకు వివరించడం జరిగినది. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి మాట్లాడుతూ, యోగా అనేది జీవితంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని, పిల్లలు చిన్నప్పటి నుండే దీనిని అలవాటు చేసుకొని ప్రతిరోజు యోగా 1 గంట సమయాన్ని కేటాయిస్తే ఏకాగ్రతను, జ్ఞానాన్ని విద్యార్థులు పొందగలరని, అదేవిధంగా యోగా ప్రతిరోజు జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఏ కవిత మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని ఉచితంగా అందిస్తున్నామని, దీనిని గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, మెడికల్ ఆఫీసర్ ఏ కవిత, ప్రధానోపాధ్యాయులు రమణి, యోగా శిక్షకులు సిలువేరు సైదులు, బొడ్డుపల్లి సైదులు, వార్డు మెంబర్లు మందగుల బాలకృష్ణ, సూరపల్లి వెంకటేష్, బల్గూరి శివ, చిలువేరు రమ్య, శంకర్, స్థానిక ప్రజలు ఉప్పల నాగరాజు, బద్దుల మురళి యాదవ్, మారగొని శంకర్, శిఖిలంమెట్ల సురేష్, రాపర్తి సందీప్, పాఠశాల ఉపాధ్యాయులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పర్వతాసన్, అలానే ఉండండి. పర్వతాసన్, అశ్వసంచలనాసన్, పాదహస్తాసన్, పాదహస్తాసన్, అలానే ఉండండి. అందరు చేయండి బాయ్స్. అర్ధచక్రాసన్, బ్యాక్ బెండ్, నమస్కార్ స్థితి. ఓకే, స్టడీ. ఓకే, సిట్టింగ్ ఆసనాలు చేద్దాం ఇప్పుడు. ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. స్టడీ చూసుకొని అందరు స్టడీ ఉన్నారు కదా. ఫస్ట్ వన్,
అందరూ కూడా బటర్ఫ్లై ఆసన్, బటర్ఫ్లై ఆసన్ బాబాయ్, బటర్ఫ్లై ఆసన్. ఇక్కడ చూడండి, ఇతను చూసి చేయండి. మీరు సుఖాసనంలో కూర్చొని ఊపుతున్నారు, అట్లా కాదు. బటర్ఫ్లై ఆసన్, బటర్ఫ్లై ఆసన్ చేయండి. బటర్ఫ్లై ఆసన్ కౌంట్ చేస్తాను, చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ దండాసన్, 2 legs forward, 2 legs forward. Next Paschimottanasana, 2 hands, hands up, forward bend, Paschimottanasana, forward bend, leg head ముందు కొంచండి, బెండ్ చేయండి అందరూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నిధుల దుర్వినియోగానికి గ్రామాలలో ఏర్పాటు చేసే నర్సరీలు కేంద్రంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో రాష్ట్రమంతా మొక్కలు నాటుతుంటే నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో నాటడానికి నర్సరీలో మొక్కలు కరువు. ప్రతి సంవత్సరం లక్షల రూపాయల నిధులు వెచ్చించి మొక్కల పెంపకం కొరకు గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేసి నిధులు అధికంగా ఖర్చు చేసి మొక్కల పెంపకం మాత్రం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. నిధుల దుర్వినియోగానికి గ్రామాలలో ఏర్పాటు చేసే నర్సరీలు కేంద్రంగా మారుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం పేరుతో రాష్ట్రమంతా మొక్కలు నాటుతుంటే నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో నాటడానికి నర్సరీలలో మొక్కలు కరువు. ప్రతి సంవత్సరం లక్షల రూపాయల నిధులు వెచ్చిస్తూ మొక్కల పెంపకం కొరకు గ్రామ పంచాయతీలలో నర్సరీలను ఏర్పాటు చేసి నిధులు అధికంగా ఖర్చు చేసి మొక్కల పెంపకం మాత్రం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. నర్సరీలను ఏర్పాటు చేసే క్రమంలో ప్రత్యేకమైన బ్యాగులను ఏర్పాటు చేసి పాలిథిన్ బ్యాగులు, మట్టి షెడ్, నెట్లు, మొక్కల పెంపకానికి ప్రత్యేక వాచర్ను ఏర్పాటు చేసి ప్రతి నెల సుమారు 9,000 రూపాయల వరకు ఉపాధి హామీ నుండి జీతం చెల్లించినప్పటికీ ప్రజలకు ఉపయోగపడే మొక్కలు మాత్రం నర్సరీలలో దర్శనమివ్వడం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వలన ప్రతి సంవత్సరం నర్సరీల పేరుతో లక్ష రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. గ్రామాలలో ఏర్పాటు చేసే నర్సరీలపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వలన లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే రేవెల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీ మొక్కలపై ఇటీవల కురిసిన గాలివానకు చెట్టు విరిగిపడి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఉన్నతాధికారులు గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన నర్సరీలపై ప్రత్యేక చొరవ చూపి నర్సరీల పెంపకానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా చూసి మొక్కలు పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామ పంచాయతీలలో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల్లో భాగంగా ప్రజల ఆరోగ్యం కోసము తగిన ఆక్సిజన్ అందించడానికి అదేవిధంగా మొక్కలను నాటడానికి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరుగుతుంది. కానీ గ్రామ పంచాయతీలలో క్షేత్రస్థాయిలో చూసినట్టయితే ఈ మొక్కలు పెంచడానికి ఏర్పాటు చేసే నర్సరీలలో లక్షల రూపాయలు నిధులు వెచ్చించి నర్సరీలను ఏర్పాటు చేసి అదేవిధంగా నర్సరీలలో ఏర్పాటు చేసిన వాటికి వాచరు కూడా సుమారు ప్రతి నెల 7,000 నుంచి 7,500 వరకు వారికి డబ్బులు చెల్లించి ఈ మొక్కల కోసం పెంచడానికి రక్షణ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా పెరిగిన మొక్కలని నాటడానికి గుంతలు తీయడానికి కూడా ఉపాధి హామీ ద్వారా వారికి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతము మనం చూసినట్టయితే నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామ పంచాయతీలో నాటడానికి సిద్ధమయ్యి ఉండాల్సిన మొక్కలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా హరితహారం మొక్కలు నాటడం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రము ఇదంతా శూన్యంగా కనబడుతూ ఉన్నాయి. అంటే ఎలాంటి మొక్కలు లేకుండా సుమారు 5,000 నుంచి 6,000 మొక్కలు పెంచుతున్నట్టుగా లెక్కలు చూపించి ఇక్కడ మాత్రం కనీసం ఒక 1000 మొక్కలు కూడా కనబడడం లేదు. అన్ని మొక్కలు ఎండిపోయి నర్సరీలో దర్శనమిస్తూ ఉన్నాయి. మరి ఈ మొక్కలు నాటే క్రమంలో ఈ మొక్కలు ఎక్కడ నాటుతారు? అదేవిధంగా గ్రామాలలో ప్రభుత్వ స్థలాలలో అదేవిధంగా గ్రామ పంచాయతీ పాఠశాలలు ఇలాంటి ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపి అదేవిధంగా నివాస గృహాల్లో కూడా ప్రజలకు అందుబాటులో మొక్కలు నాటే కార్యక్రమం మొదలుపెట్టాలి. కానీ ఇక్కడ చూసినట్టయితే నాటడానికే కూడా మొక్కలు లేకుండా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇకనైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మొక్కలు పెంచే వారిపైన అదేవిధంగా ఇక్కడ అవసరమైనటువంటి ఈ మొక్కలు పెంచడానికి బిల్లులు చెల్లించే విషయంలో వీరికి ఒక వాచర్ని ఏర్పాటు చేసి నర్సరీకి ఒక వాచర్ని ఏర్పాటు చేసి వారికి మస్టర్డ్ పేమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళపైన మస్టర్డ్ చేసేటప్పుడు ఒక ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంటు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి వీరిపైన టీఏ కూడా టెక్నికల్ అసిస్టెంట్ కూడా ప్రత్యేకంగా బిల్లులు మంజూరు చేస్తూ ఉంటారు. అంటే మరి ఈ ఎండిపోయిన నర్సరీకి ఏ విధంగా ఈ మొక్కలకు మరి వాళ్ళు బిల్లులు చేస్తూ ఉన్నారో ఒకసారి వారే ఆలోచించాలి. వారికి ఏ విధంగా జీతం చెల్లిస్తూ ఉన్నారో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే అధికారులు ప్రత్యేక చొరవ చూపైనా ఇప్పుడు నాటడానికి మొక్కలు సిద్ధం చేసే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి మేము సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైనటువంటి మొక్కలని ఏర్పాటు చేయాలని చెప్పేసి సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో 2 సంవత్సరాల ప్రత్యేక అధికారుల పాలన అనంతరం నూతన పాలకవర్గం ఏర్పడి 6 మాసాలు పూర్తయిన గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వలన ప్రజలు పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు, అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో 2 సంవత్సరాల ప్రత్యేక అధికారుల పాలన అనంతరం నూతన పాలకవర్గం ఏర్పడి 6 మాసాలు పూర్తయిన గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వలన ప్రజలు పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలో 32 గ్రామ పంచాయతీలకు గాను 17 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే రెగ్యులర్గా ఉన్నారని, మిగిలిన 15 గ్రామ పంచాయతీలకు ఇన్ఛార్జీలను నియమించినట్లు అధికారులు తెలుపుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోనే తుమ్మలపల్లి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి వారానికి ఒక్కరోజు మాత్రమే గ్రామంలో విధులకు హాజరవుతుందని, గ్రామంలో పారిశుద్ధ పనులలో అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి కూడా పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉండడం లేదని మల్టీపర్పస్ వర్కర్లు ఆవేదన చెబుతున్నారు. జీతం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, ప్రతిరోజు గ్రామంలో ప్రజల సౌకర్యార్థం పనులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి జీతం చెల్లించడం లేదని, ఇకనైనా జీతాలు చెల్లించాలని సత్యన్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీ కార్యాలయం తాళాలు వేసి దర్శనమిస్తున్నప్పటికీ 24 గంటలు ఫ్యాన్లు తిరుగుతూ విద్యుత్ దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణం మొత్తం పిచ్చి మొక్కలు మొలిసి చెత్త కుప్పలను తరలించేవారు లేక పురాతన భవనాన్ని తలపించేలా గ్రామ పంచాయతీ కార్యాలయం దర్శనమిస్తుంది. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదురుగా ఉన్న ఓహెచ్ఆర్ నీటి ట్యాంకు ఓవర్ఫ్లో అయినా పట్టించుకునేవారే లేరు. ప్రభుత్వ పాఠశాల సమీపంలో పిచ్చి మొక్కలు మొలిసి వయ్యారి బాములతో కలకలలాడుతుంది. పాఠశాలల పునఃప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నిరుపేద విద్యార్థులకు పాఠశాల ఎదురుగా పిచ్చి మొక్కలు, పాములు, తేళ్లకు ఆవాసాలుగా మారి ప్రమాదకరంగా మారాయి. గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుండి మూగజీవాల దాహార్తిని తీర్చడానికి పశువుల తొట్టి ఏర్పాటు చేసినప్పటికీ అవి నిరుపయోగంగా మారాయి. తుమ్మలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విషయమై మండల పంచాయతీ అధికారిని సత్యన్యూస్ వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మనిషి ఏం పేరు? సార్ ఎవరు? తుమ్మలపల్లి ఏం చేస్తావు నువ్వు? గ్రామ పంచాయతీ సార్. గ్రామ పంచాయతీ వర్కర్ని. జీతాలు సరిగ్గా చేసలేరు. ఇప్పుడు 6 నెలలు సార్ కొత్తగా జీతాలు మాకు చూస్తూనే లేరు. మమ్మల్ని కింది పెట్టి మీద పెడతారు, మీద కింది పెడతారు. జీతాలు కొట్టాలంటే పనులు పడలేదు. ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు లేవు, మిరపకాయలు బియ్యం లేవు. చేయాలి సపరేట్ చేయాలి. కొట్ట అంటే ఎంతో కొట్టలేదు. మేడం అయినా సర్పంచ్ అయినా కూడా కొట్టలేదు. పంచాయతీ కార్యదర్శి వస్తురా? వస్తారు, రోజు వస్తారా? రోజు వస్తుంది. అంటే 2 రోజులు నాడు వస్తుంది, 1 రోజు అతిథి నాడు వస్తుంది. అట్లా ఎక్కడ ఉంటారు పంచాయతీ కార్యదర్శి? వాళ్ళు ముందు కూడా అంటే హైదరాబాద్ ఉంటారు. ఒకసారి 1 గంట అయితే వచ్చారు, 2 గంటలు అయితే వస్తారు. ఓ నాడు 2 గంటలకు వస్తుంది, ఒకసారి 1 గంటకు వస్తుంది, ఒకసారి 12 గంటలకు వస్తుంది. ఇష్టం. మీకు జీతాలు ఇస్తలేరు? ఇస్తలేరు. నాకు 6,000, మా ఆయనకి 9,000 అయిందని, డ్రైవర్ గానికి ఏమో 5,000 అయిందని. మరి మీరు అడగట్లే మేడాన్ని? ఆడుతూనే ఉన్నాం, కొడతలేరు. వాళ్ళ మీద కొడుతూ వాళ్ళ మీద పెట్టుకుంటారు. యోగా మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీజీ విద్యా సంస్థల్లో విద్యార్థులతో ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా యొక్క విశిష్టతను చాటి చెప్పారు. యోగా మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీజీ విద్యా సంస్థలలో విద్యార్థులతో ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేసి యోగా యొక్క విశిష్టతను చాటి చెప్పారు. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ యోగా భారతదేశ ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగా మాస్టర్ బోడ సాయిరామ్ ఆధ్వర్యంలో ముందుగా శరీరాన్ని సిద్ధం చేసే వార్మప్ వ్యాయామాలు నిర్వహించారు. అనంతరం తాడాసనం, వృక్షాసనం, త్రికోణాసనం, భుజంగాసనం, వజ్రాసనం, పద్మాసనం వంటి వివిధ యోగా ఆసనాలను అభ్యసించారు. అలాగే ప్రాణాయామం, అనులోమ, విలోమ, భ్రమరి వంటి శ్వాస వ్యాయామాలను చేసి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందించడంతో పాటు ఆరోగ్యవంతమైన జీవనశైలికి యోగా ఎంతగానో దోహదపడుతుందనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ జానీసార్, ప్రైమరీ ప్రిన్సిపల్ పుల్లిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు ఉత్సాహంగా యోగా ఆసనాలు, ప్రాణాయామాలు నిర్వహించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. Stretching here, okay? 1, same exercise. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Now, attention position. Close your hands. Down, 2, down, 3, down, 4, down, 5, down, 6, down, 7, down, 8, down, 9, down, 10. Down. Very good. Hands down. Both hands. Forward rotation. Forward rotation. Okay? Take distance. అని చెప్పి వర్కింగ్ డే పెట్టారు. ఇక మన సండే రోజు మిమ్మల్ని రమ్మంటే
కొత్త పెట్టగానే రీఓపెన్ కాగానే సండే పెడుతుందని చెప్పేసి మీరు వస్తారో రారో అని ఈరోజు చేసి యథావిధిగా రేపు సెలవు ఇస్తుంది. యాక్చువల్గా రేపు స్కూల్ పెట్టారు, గవర్నమెంట్ స్కూల్ పెడుతున్నారు. అదైనా యోగా వలన చాలా లాభాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు మధ్యాహ్నం యోగా మాస్టర్ లేవని చందూరు పీజీ సార్ తీసుకొని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అర్థమవుతుందా? యోగా అంటే ఏంటన్నా, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద అంటే బ్రీతింగ్, మనం తీసుకునేటటువంటి బ్రీతింగ్ మీద ధ్యాస అంటే ఆలోచన అనేది మన బ్రీతింగ్ మీదనే ఉండాలి. మనం ఆరోగ్యంగా ఎప్పుడున్నామంటే మంచి గాలిని, మంచి ఆక్సిజన్ గాలిని ఎప్పుడైతే మనము బాగా తీసుకుంటామో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాము. మన నిత్య జీవితంలో చాలా బిజీ ఉంది, మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. కాన్సన్ట్రేషన్ అనేది మనం బ్రీతింగ్ మీద పెట్టాం. జనరల్ ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటాం, ఫాస్ట్గా వదిలిపెడుతుంటాం. ఈ యోగా చేస్తే ఇప్పుడు మనం బ్రీతింగ్ యోగా చేసేటప్పుడు ఏం చేసాము, ఫుల్గా బ్రీతింగ్ ఏం చేసాం, బాగా బ్రీతింగ్ తీసుకున్నాం. కొంతసేపు లాక్ చేసి మళ్ళీ ఓల్డ్ చేసి మళ్ళీ బ్రీతింగ్ నిదానంగా మొత్తము గాలి మొత్తం బయటికి విడిచేసి, ఆ విధంగా మనము బాగా గాలి తీసుకొని బాగా గాలి వదులుతూ దాన్ని మనం గమనించాలి. అదే యోగా. ఆ విధంగా చేసేది యోగా. ఆ విధంగా మీరు రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చేయండి, ఇంత ఆరోగ్యంగా ఉంటారు. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. బాడీ 2 రైట్ సైడ్, turn your body 3 right, 4 5 6 7, turn your body 8 9, come girls, 10. Same exercise, full stretching. Both hands. Open your chest. Like another leg. One, left side. On number 1, left side. 2, right side. Open your chest. Look up. 3, left side. 4, 5, 6, 7, 8, 9. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని గ్రామాలను మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడుతూ రైతుల వద్ద ప్రతి గింజను కొంటాము అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా కొనలేదని ఆరోపించారు. కేంద్రం చెప్పిన విధంగా కొంటామని, మిగతావి ధాన్యాన్ని కొనమని అంటున్నారు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిన రోజు నుంచి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని గ్రామాలను మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడుతూ రైతుల వద్ద ప్రతి గింజను కొంటాము అన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా కొనలేదని ఆరోపించారు. కేంద్రం చెప్పిన విధంగా కొంటామని, మిగతావి ధాన్యాన్ని కొనమని అంటున్నారు. ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిన రోజున ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగారు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు అని ప్రస్తావించారు. రైతులు యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడుతున్నారని, బుకింగ్ చేసినా కూడా ఎలాంటి నిబంధనలు లేకుండా యూరియాని ఇస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్, మండల సర్పంచులు గడ్డమీది మహోదయ, అల్లంశెట్టి మహేష్, ఆలకుంట్లం సుధాకర్, కురిమిల్ల కవిత, శ్రీను, నాయకులు చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సయానా ముఖ్యమంత్రి రైతుల గుండెల్లో ఒక పిడుగు పడేసినట్టుగా నిన్న మాట్లాడినటువంటి మాటను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రం చెప్పినటువంటి కోటా వరకే కొంటాం, మిగిలినవి కొనము అని చెప్పినటువంటి మాట చూస్తే రైతులు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడతా ఉన్నారు. ఆనాడు ఎన్నికలలో నువ్వు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా మొన్న కూడా మరి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసినాడు. రైతులందరికీ గొప్పగా నేను చివరి గింజ వరకు కొంటాం, మొలకలు వచ్చినా నానినా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పడకుండా మరి మొత్తం ధాన్యం కొంటామని చెప్పి గొప్పలు చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇవాళ రైతుల గుండె పగిలేటట్టుగా మీరు కేవలం కేంద్రం కోటానే కొంటాం, ఆ కేంద్రం చెప్పినటువంటి కోట అయిపోతే మేము కొనమని చెప్పినటువంటి మాట మేము ఖండిస్తూ ఉన్నాం. చివరి గింజ వరకు కొనకుంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలు రైతులు ధైర్యంగా బతికిండ్రు, అద్భుతంగా వాళ్ళ జీవితం గడిచింది. మరి ఆ రోజు ఈ 10 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో రైతులందరూ కూడా దయనీయమైనటువంటి పరిస్థితి వచ్చింది. రైతులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు బోనస్ ఇస్తా అన్నది లేదు, రైతులకు ఇస్తా అన్నటువంటి రుణమాఫీ సక్రమంగా జరగలేదు. అయినప్పటికీ రైతులు ధైర్యంగా ఇంకా కేసీఆర్ గారి నాయకత్వం వస్తలేమో అని బ్రతుకుతున్నారు తప్ప నీ నాయకత్వంలో రైతులు చిత్రమైపోయినది, అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ 10 సంవత్సరాల్లో రైతు బంధు దాదాపు 72,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా రైతు రుణమాఫీ 29,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అదేవిధంగా రైతు బీమాకు 6,800 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే రైతులకు కడాన 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మరి వాళ్ళ రైతులందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. నిజంగా రైతు రాజ్యం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నువ్వు వచ్చిన తర్వాత రైతు బంధు సక్రమంగా రాకపోయే, రైతు బంధు వేస్తా అంటివి, ఎకరానికి వేసినవా 2 ఎకరాలకు వేసినవా తెలియదు. ఇంతవరకు రైతు బంధు 2-3 సార్లు ఎగ్గొట్టినావు. ఈ 3 సంవత్సరాలలో ఎప్పుడు కూడా రైతు బంధు రాలేదు, రైతులకు బీమా లేదు, అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కనీసం పరామర్శించినటువంటి దిక్కు లేదు. ఇవాళ దయనీయమైన పరిస్థితి ఉంది. రైతులకు ఇవాళ యూరియా కొరత వచ్చింది. యాప్ అనే కొత్తది పెట్టి అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతు యాప్ ద్వారా ఎక్కడ తెస్తాడు, రైతు ఎక్కడని యాప్లో ఓపెన్ చేసుకుంటాడు. ఇవాళ ఆనాడు మరి కేసీఆర్ గారు ఉన్ననాడు ఎక్కడ పోయినా రైతు యూరియా బస్తాలు వచ్చేది. ఇవాళ డిఏపి కూడా ధర పెరిగింది, యూరియా ధర పెరిగింది. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతు దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే మేము ఒక్కటే గుర్తు చేస్తూ ఉన్నాం. రైతులకు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రైతుల కళ్ళాలలో ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నటువంటి రాసులు, కుప్పలు ఇవన్నీ కూడా ఎప్పుడు కొంటావు. దాదాపు వర్షాకాలం వచ్చింది, వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు వచ్చి ఈ తడిసిపోతే మొలకలెత్తే పరిస్థితి వచ్చింది. కాబట్టి అనేక రకాలుగా ఇబ్బంది ఉన్నటువంటి ఈ రైతుల దయనీయమైనటువంటి పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తూ ఉంది, ఏడుపు వస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క రైతు అధైర్యపడద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులం ఉన్నాం, కేసీఆర్ గారి సైనికులం ఉన్నాం, ఖచ్చితంగా మీ వెంట ఉంటాం. మరి ఎక్కడైతే దైన్యంగా ఎక్కడ కూడా రైతులు ఒట్లు కొనకపోతే మేము ఖచ్చితంగా మీ వెంట పడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరి ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఏ ఒక్క రైతు కూడా ఒక్క చివరి గింజ వరకు కొనే బాధ్యత ప్రభుత్వానిది. ఒకవేళ కొనకుంటే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా రైతుల పక్షాన కొట్లాడతామని హెచ్చరిస్తా ఉన్నాం. అనుకోకుండా చూసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యువజన సదస్సు నిర్వహించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుండె గణేష్ మాట్లాడుతూ గతంలో యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూసేవారని, అయితే మోదీ నాయకత్వంలో యువత ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఏఎన్ఆర్ గార్డెన్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మోదీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యువజన సదస్సు నిర్వహించారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుండె గణేష్ మాట్లాడుతూ గతంలో యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూసేవారని, అయితే మోదీ నాయకత్వంలో యువత ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని తెలిపారు. స్వయం ఉపాధి పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది యువతకు అవకాశాలు కల్పించారని అన్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీలు, వ్యవసాయ రంగానికి ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, నెలకు 4,000 నిరుద్యోగ భృతి హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యువత, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా యువ మోర్చా నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ నాగదీప్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ దయ్యం, రాష్ట్ర అధ్యక్షుడు ఉండా గణేష్, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలుపుల యాదగిరెడ్డి, కాదూరి అచ్చయ్య, చందా మహేందర్ గుప్తా, జిల్లా కార్యదర్శి కామిటికార కృష్ణ, సాంస్కృతిక విభాగం చిరిగే శ్రీనివాస్, జిల్లా బీజేవైఎం కన్వీనర్ దయ్యాల కుమారస్వామి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల శంకర్, చిలుకూరి నర్సిరెడ్డి, శాంతిరెడ్డి, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఎక్కడ రాసుకుంటున్నాం, డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకైతే రాజ్యాంగం రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తూట్లు పోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని ఏ విధంగా నాశనం చేయాలో, రాజ్యాంగాన్ని ఏ విధంగా వినాశనం చేయాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టడం చేపట్టి మేము అధికారంలోకి రాగానే రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చీల కాదు, ఒక దోమ తెచ్చుకోలే నిర్మాణం అంటే ఈ దేశాన్ని మనందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరు మీద మనల్ని విభజించింది. మన యొక్క ఆస్తి, మన సంపద, మన సంస్కృతి, ఈ అంశాల్లో కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. జహా తిరంగా అపమాన్. కాశ్మీర్ ఘాటీలో, జమ్మూ కాశ్మీర్ యొక్క పరిస్థితి చెప్తా నేను. జమ్మూ కాశ్మీర్లో ఎవరైనా తిరంగా జెండా పెట్టుకోవాలంటే కాల్చి పడేస్తారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్ కుక్కలు వచ్చి అక్కడ ధర్నాలు చేస్తారు. ఇండియా జెండా పట్టుకోవాలంటే భయపడాలి. అదే 1990s శ్యామప్రసాద్ ముఖర్జీ గారు లాల్ కిలా ఏదైతే లాల్ కిలా ఉందో లాల్ చౌక్ దగ్గర పోయి అక్కడ జాతీయ జెండాలు వేయడం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెన్జీ కంక్లేవ్, ఈ 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల యువత ఉన్నారో వారందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాలు ఇచ్చినటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాల యొక్క చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం. నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు విద్యార్థులు, యువత అంటే కేవలం జాబులు చేసేటోళ్ళు, పొద్దున్న లేచి సాయంత్రం దాకా పోయి జాబులు చేసుకుని రావాలనే ఒక ఉద్దేశం ఉండే. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ యువకులు, విద్యార్థులందరూ కూడా జాబులు కాదు, జాబులు ఇష్టోళ్ళు కావాలని వారు దృఢ సంకల్పంతో 12 సంవత్సరాల నుంచి వారికి అనేక అంశాల్లో, అనేక విధానాల్లో వారికి ఆర్థిక తోడ్పాటు అందజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ దేశంలో క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ విద్యార్థులు, యువకులు కావచ్చు, రైతుల అంశాలు కావచ్చు, రైతుల విషయాల్లో కావచ్చు, రైతులకు తోడ్పాటు పడుతూ ఒక పంట వేస్తే
పంట వస్తుందో అనే ఒక ధీమాలో రైతు ఉండే. కానీ నేను మీకు పెద్దనలాగా మీకు రైతుకు అండగా ఉన్నని చెప్పి రైతు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మసాలాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అన్ని అంశాల్లో వారికి మద్దతుగా ఉండి ఈరోజు నరేంద్ర మోడీ గారు వారి కోసం పనిచేస్తూ ఉన్నారు. మహిళల అంశాల్లో కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ఈ ప్రపంచంలో భారత్ కంటూ ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారు ముందు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు ఎయిమ్స్ కావచ్చు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇట్లా అనేక అంశాల్లో రోడ్లు కావచ్చు, ఇట్లా ఒకటి కాకుండా ఒకటి ఈరోజు తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఒక సమన్వయం చేస్తూ ఈరోజు దేశంలోనే అనేక అంశాలు అనేక విధాలు ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. మనందరూ తెలుసు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు ప్రజల నెత్తి మీద బండ పెట్టి వారిని గుర్తుతా ఉన్నది. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే రైతులను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది, అక్కడ మహిళలను మోసం చేసింది, వ్యాపారులను మోసం చేసింది కేవలం రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి యొక్క సోదరులు కావచ్చు, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి హైదరాబాద్లో వారి యొక్క ఆగడాలకు అంతులేదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద. హెడ్లైన్స్ మరోసారి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సీతక్క, ప్రభుత్వపాలెం ఎమ్మెల్యే బీర్లయ్య. బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ పూర్వపు వృత్తిని గుర్తు చేసుకుని విద్యార్థులకు పాఠాలు బోధించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. రైతులకు మరింత సులభతరంగా యూరియా అందేలా యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెల్లడి. దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రం మరియు జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సీతక్క. ఒరిస్సా బరంపూర్ టు నాందేడు రవాణా అవుతున్న గంజాయి, మారేడుపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 17.42 కేజీల గంజాయి పట్టివేత. నాడు దేశ సేవలో ఖ్యాతిగాచిన సైనికుడిగా నేడు ప్రజా అలుపెరిగని మహానాయకుడు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ నాయకులు బాష్పోయిన భాస్కర్రావు వెల్లడి. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సిరిగద్దె విఠలాచారి డిమాండ్. ఆలేరు పట్టణంలో మీడియా సమావేశం, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఏర్పాటు. నారాయణపురం ఆయుర్వేదిక్ డిఫెన్సరీ ఆధ్వర్యంలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా డే. నాంపల్లి మండలంలో అధికారుల నిర్లక్ష్యం, ₹1,00,000 నిధులు దుర్వినియోగం. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు, అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తుల ఆందోళన. యోగా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది, చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వెల్లడి. రైతుల వద్ద ప్రతి గింజను కొంటామన్న ముఖ్యమంత్రి రైతులను మోసగించారు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ ఆరోపణ. మోదీ పాలనలో యువత రైతులకు అపూర్వ ప్రాధాన్యం, బీజేపీ యువ మోర్చా సభలో నాయకులు వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.